హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జీరో స్పీడ్ స్విచ్ గురించి నేర్చుకుందాం. జీరో స్పీడ్ స్విచ్‌ని మనం ఏంటంటే ఎగ్జిక్యూటింగ్ స్విచ్ కూడా అంటామన్నమాట. ఇవి ఏదైనా ఒక మెటల్ షాఫ్ట్ అంటే రొటేటింగ్ అవుతున్న షాఫ్ట్‌ని మనం డిటెక్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఇది ఎక్కువగా మన కన్వేయర్ బెల్ట్‌లోని యూజ్ చేస్తాం. కన్వేయర్ బెల్ట్‌లో ఏంటంటే ఒక మెటీరియల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మనం ట్రాన్స్‌పోర్ట్ చేసేటప్పుడు మనం కొన్నప్పుడు అవి రన్నింగ్ అవుతుందా లేదా అనేది మనం దేని ద్వారా అంటే ఈ జీరో స్పీడ్ స్విచ్ ద్వారానే మనం తెలుసుకుంటాం అనమాట. ఈ జీరో స్పీడ్ స్విచ్కి అనమాట ఏంటంటే జీరో స్పీడ్ స్విచ్ మనం చూడండి, ఇందులో మనకు ఒక డబ్బా లాగా ఉందన్నమాట. చూడండి, ఆ డబ్బా చూడండి, మనకి ఇండికేషన్గా చూపిస్తాను అనేది దాన్నే జీరో స్పీడ్ స్విచ్ అనేసి అంటారు అనమాట. ఈ జీరో స్పీడ్ స్విచ్లో కింద నుంచి మనకు అవుట్పుట్ నుంచి మనం ఇందులో ప్రాక్సిమిటీ సెన్సార్ అనేది ఇందులో చూడండి దీన్ని మెటల్ సీడ్ దగ్గర మనం అందులో ఒక బోల్ట్తోనే ఫిక్స్ చేసి అనమాట మనం ప్రాక్సిమిటీ సెన్సార్ అనేది ఫిక్స్ చేస్తాం. చూడండి, అది బ్లింకింగ్ అవుతుందా, దాన్ని మనం ఈ ప్రాక్సిమిటీ సెన్సార్ అనేసి అంటాం అన్నది. ఇది ఎక్కువగా ఎక్కడంటే ఒక కన్వేయర్ బెల్ట్లోని టైల్ ఫుల్ దగ్గర మనం ఫిక్స్ చేసి మన ప్రాక్సిమిటీ సెన్సార్ అనేది మనం ఫిక్స్ చేస్తాం అనమాట. అది ఏం చేస్తున్నట్టు అది ఆ ఒక చూడండి, ఆ రోలర్ దగ్గర మన డ్రమ్ రోలర్ దగ్గర కంటిన్యూస్గా అవి మనకు మెటల్ షీట్ అనమాట, ఒక రౌండ్ టైప్ ఒక మెటల్ షీట్ అందులో ఫిక్స్ చేసి అనమాట. ఈ మనకు ఆ మెటల్ షీట్ ఏం చేస్తుందంటే మెటల్ షీట్ అనమాట, అవి మనకు రోలర్ తిరుగుతున్నప్పుడు ఆ మెటల్ షీట్ కూడా తిరుగుతుంది కదా, తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఈ సెన్సార్లోనే ఆ ప్రాక్సిమిటీ సెన్సార్లోనే వెంటనే చూడండి అందులో కోయిల్ అమర్చబడి ఉంటుంది అనమాట. కోయిల్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే పవర్ సప్లై ఇచ్చామో అవి అందులోనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుంటుంది అంటే ఆ మెటల్ షీట్ని అనమాట, మెటల్ షీట్ ఏం చేస్తుంటుంది, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతున్న దాన్ని కట్ చేస్తుంది అనమాట. కట్ చేయడం వల్లడం ఏమవుతుంది, వాటి యొక్క పల్స్ అనమాట కంటిన్యూస్గా మనకు బ్యాక్ అంటే అవి బ్యాక్ పంపిస్తుంటుంది అనమాట. చూడండి, ఇందులో మెటల్ షీట్ ఉంది, అందులో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది, అందులో కోయిల్ కూడా ఉంది. దాంట్లో నుంచి కట్ అవుతుండడం వల్ల వాటి నుంచి ఏమవుతుంది, వాటి యొక్క ఫీడ్బ్యాక్ అనేది మనకు రీబ్యాక్ అనేది పంపిస్తుంటుంది అనమాట. ఆ పంపించడం వల్ల ఏమవుతుందంటే అవి మనకు జెన్సెస్లోకి వెళ్ళి మనకు ఎన్నో ఎన్సీలు ఉంటాయన్నమాట. దాటి నుంచి మనం కాంటాక్టర్లోనే ఫిక్స్ చేస్తామన్నమాట. కాంటాక్టర్ ఎప్పుడైతే ఫిక్స్ చేస్తున్నామో మన కాంటాక్టర్ అవుట్పుట్ నుంచి మనం ఏం చేస్తాం, మనకు పవర్ కేబుల్ అన్ని కనెక్షన్ చేస్తుంటాం కాబట్టి అప్పుడైతే కాంటాక్టర్ పిక్ అయిందో వాటి యొక్క మనకు ఏమవుతుంది, కాంటాక్టర్లోనే పవర్ సప్లై అనేది మోటార్కి అనేది వెళ్తుంది. మోటార్ అప్పుడు ఏమవుతుంది, మనకు కంటిన్యూస్గా రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. మనకు ఇందులో చూడండి ప్రాక్సిమిటీ సెన్సార్ ఎలా కనెక్ట్ చేయాలంటే ఇందులో ఈ ప్రాక్సిమిటీ సెన్సార్లోనే ఏమవుతుంటే మనకు రెడ్, తర్వాత బ్లాక్, తర్వాత గ్రీన్ ఉందన్నమాట. కొన్ని సెన్సార్లు ఏముంటుందంటే రెడ్, బ్లాక్, బ్లూ కూడా ఉంటుంది. మనకు జెడ్ఎస్ఎస్లోనే మనకు అవుట్పుట్ అనేది ప్రోబ్ అవుట్పుట్లోనే వాటిని చూసుకొని మనకు ఆల్రెడీ అందులో కలర్ కోడింగ్ కూడా వైర్లోని ఇస్తాడు. దాన్ని బట్టి మనం ఫిక్స్ చేయొచ్చు. ఇన్ కేసు మనం ఫీడ్బ్యాక్ రాలేదనుకోండి, మనం దాన్ని ఎక్స్చేంజ్ చేస్తే మనకు ఒకసారి ఇందులో చూడండి సెన్సార్లోనే మనకు ఉంది కదండి, మన బ్లూ కలర్ టైపు ఎండ్ సైడ్న వాటికి ఒకసారి కనెక్షన్ చేసిన తర్వాత ఒకసారి ఒక మెటల్ ఆబ్జెక్ట్ దాన్ని ఎదురుగుండా పెట్టినట్లయితే అవి బ్లింకింగ్ అవుతుంటే ఓకే, మనం ఇచ్చిన కనెక్షన్ రిటర్న్ క్లోజింగ్ కూడా చూడండి డయాగ్రామ్ కనెక్షన్ చెప్పాను. ఇది ఎలా ఫిక్స్ అవుతుంది దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రాక్సిమిటీ సెన్సార్ అనేది ఈ విధంగా ఉంటుందండి. చూడండి, ఈ మనకు నట్ బోల్ట్ టైప్ ఉంది కదండి, దాన్ని మెటల్ షీట్లో ఫిక్స్ చేసి మనం కనెక్ట్ చేసి మనకి మెటల్ షీట్ ఉంటుంది కదండి మనకు రోలర్ దగ్గర, ఆ మెటల్ షీట్ కొద్దిగా ఒక 2-3 ఇంచెస్ని మన దగ్గరలోనే దాన్ని ఏం చేయాలంటే ఫిక్స్ చేయాలి. లేకపోతే మనం దూరం పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు అవి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఆ ఒక మెటల్ షీట్ అనేది కట్ చేయదనమాట. దాన్ని బట్టి మోటార్ అనేది పదే సార్లు ఆగిపోవడం కూడా జరుగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకు జెన్సెస్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్ గురించి మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఇంకా మీకు అర్థం కాలేదంటే వీడియో కింద కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఇంకా నేను వీటి గురించి ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇవి మనకు జెడ్ఎస్ఎస్లోని నవ్ పార్ట్స్ అండి. ఇంకా నెక్స్ట్ వీడియోలోని వీటి యొక్క కనెక్షన్ ఎలాగుంటుంది, వీడియో మీకు ప్రాక్టికల్గా మీకు లోపల చూడండి వాటి యొక్క పార్ట్స్ గురించి ఏం చేస్తుంటుంది, వాటి యొక్క వర్కింగ్ ఏంటి, వాటి యొక్క సెట్టింగ్స్ ఏంటి,
మనకి ఏ సెట్టింగ్స్ చేయడం వల్ల వాటి యొక్క చేంజెస్ అనేది అవుతుండదో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.